తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్నేహార దీక్షతోనే తెలంగాణ కళ సహకారమైందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో దీక్షా దివాస్ పురస్కరించుకుని టీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం పోరాడి ముఖ్యమంత్రి అవితే రేవంత్ రెడ్డి ప్యాకేజీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాడని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వంపై ఉద్యమించి గద్దె దింపుతామని, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రశాంత్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా నిలవస్తున్నటువంటి ఈ దీక్షా దివాస్ 2009 నవంబర్ 29న తెలంగాణ ఉద్యమంలో మర్చిపోలేని ఒక ఘట్టం. ఈ ఉద్యమంతోనే తెలంగాణ నిర్మాణం ఏర్పడింది. ఈ దీక్షా దివాస్తోనే ఒక తెలంగాణ పునర్నిర్మాణం ఏర్పడింది. ఈ దీక్షతోనే యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పల్లె, ప్రతి వాడ, ప్రతి బస్తీ తెలంగాణ జై తెలంగాణని నిలదించి రోడ్ల మీదకి వచ్చి తెలంగాణకు సంఘీభావం తెలిపింది. ఈ ఉద్యమంతోనే తెలంగాణలో ఉన్నటువంటి ఈ దీక్షా దివాస్ తర్వాతనే తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు, కూలీల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరి నేట ఒకటే మాట, జై తెలంగాణ నినాదం కేసీఆర్ గారు పూనుకున్న తర్వాతనే ఈ ఉద్యమం స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత తెలంగాణలో ఎక్కడెక్కడ చూసినా, ఎక్కడ మంట చూసినా కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ఉద్యమం స్పీడ్గా వెళ్ళిపోయి ప్రతి ఒక్కరిని ఆకర్షించి ఇక్కడ తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు మన తెలంగాణ కేసీఆర్ గారు ఏ రకంగా అయితే ఢిల్లీకి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో సవాల్ విసిరితే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఢిల్లీకి డిపాజిట్లు చేసి ముఖ్యమంత్రి ఇక్కడ అయిండు. ఇక్కడ ఢిల్లీ డిపాజిట్ చేసి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మళ్ళీ మనం రానున్న రోజుల్లో ఈ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ జెండా దింపుతున్న రాళ్లతో కొట్టండి హామీ ఇచ్చి ప్రజలలో మాటలతో మంటలు పుట్టించి జై తెలంగాణ నినాదాన్ని ఢిల్లీ కోటల దాకా తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి సోనియా గాంధీని వాళ్ళ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత కేసీఆర్ గారికి ఉంది. ఇవాళ ఆ రోజు కేసీఆర్ గారు ఏ వాడకెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజాభిమానంతో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఉద్యమాన్ని